రైట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం బహుళ అంతస్తుల భవనాలు భూకంపం తీవ్రతకు పేక మేడలా కుప్పకూలుతున్నాయి. జనం భయంతో రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. అయితే కూలిపోతున్న బిల్డింగ్లను చూసి భయాందోళనకు గురయ్యారు అక్కడున్న స్థానికులు. దీనికి సంబంధించి భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. రైట్ ఇప్పటికే చూసుకుంటే అటు మయన్మార్ థాయిలాండ్ లో భారీ భూకంపాలు సంభవించాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే ఒక్కసారిగా భూకంపం అధిక తీవ్రతతో నమోదైందో ఇక ఆ క్రమంలో పెద్ద పెద్ద భారీ బిల్డింగ్లు ఒక్కసారిగా పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. ఇక అక్కడున్న స్థానికులు అవ్వచ్చు, వర్క్ చేస్తున్న వర్కర్స్ అవ్వచ్చు, భయంతో భయాందోళన చెంది రోడ్డు పైన పరుగులు తీస్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ భూకంపం తీవ్రత మొదటిగా 7.7గా నమోదైంది. ఇక ఆ తర్వాత 6.8 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు కూడా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. మనం చూస్తున్నాం థాయిలాండ్ లో భారీ అంతస్తులు, సుమారు అది 20 నుంచి 30 అంతస్తుల భవనం అయి ఉండొచ్చు. అంచనా ప్రకారం చూసుకుంటే అంత ఎత్తు భవనం ఒక్కసారిగా సంభవించిన భూకంపానికి నేల రాలటం, కుప్పకూలిపోవడం కూడా మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది. మరి దానిలో ఉన్న బిల్డింగ్ లో ఉన్న ప్రజలందరూ బయటకు వచ్చారా, లేదంటే ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. బిల్డింగ్ లోపల భూకంపం సంభవించినప్పుడు దాని తీవ్రతకి ఏదైతే ఫోటో ఫ్రేమ్స్ కానీ బిల్డింగ్ లో ఉన్న వాల్స్ కి సంబంధించిన ఆ ఫోటో ఫ్రేమ్లు ఏ విధంగా ఊగుతున్నాయో కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఎంత తీవ్రతతో భూకంపం నమోదైందో, భూకంప తీవ్రత నమోదైందో కూడా మనకు తెలుస్తుంది. ఇక మెల్లగా స్టార్ట్ అయ్యి ఈ విధంగా ఒక్కసారిగా భవనం కుప్పకూలేంత వరకు కూడా ఈ భూకంప తీవ్రత పెరిగింది. భూకంప కేంద్రం గుర్తించినట్లుగానే మొదటిగా 7.7 దగ్గర నమోదైన తీవ్రత క్రమంగా ఇంకా పెరుగుతూ కూడా వచ్చింది. ఇక మనం చూస్తున్నాం ఒక్కసారిగా థాయిలాండ్ ప్రజలు అందరూ రోడ్లపైకి రావటం, ఈ భూకంపానికి భయపడి ఇళ్లలోంచి బయటికి పరుగులు తీసిన క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక కార్లు వేసుకుని చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోయే క్రమాన్ని కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా భూకంపం రావడంతో అక్కడున్న ప్రజలందరూ భయాందోళనకి గురయ్యారు. మనం చూస్తున్నాం ఏదైతే బిల్డింగ్ కూలిపోయిందని ఇంతకు ముందు చెప్పుకున్నామో ఆ కూలిపోతున్న బిల్డింగ్ ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్ లో కూడా ఎంత తీవ్రత నమోదైందో అంతా ఒక్కసారిగా షేక్ అవుతున్న క్రమాన్ని చూస్తున్నాం. అక్కడున్న టేబుల్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ మొత్తం కూడా ఇదవుతున్నాయి, ఇది చూసాము. అదే విధంగా దూరం నుంచి కొంతమంది విజువల్స్ లో కూడా క్యాప్చర్ చేస్తున్నారు. బిల్డింగ్ ఏదైతే కుప్పకూలిపోయిందో దానికి సంబంధించి భూకంప తీవ్రత ఎక్కువగా నమోదైన ప్రదేశంలో ఈ 30 నుంచి 40 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. దాన్ని ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా తమ ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడున్న ప్రజలు కూడా భయాందోళన చెంది ఆ రోడ్ల పైన పరుగులు తీస్తున్నారు. సో ఎప్పుడు లేనంతగా ఈసారి ఆ భారీ ఎత్తున ఈ భూకంప తీవ్రత కూడా నమోదైంది మనం చెప్పుకోవచ్చు. కారులో నుంచి అలాగే వాహనాల్లో నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు తరలి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రదేశం నుంచి వెళ్తూ ఫోనుల్లో క్యాప్చర్ చేస్తున్నారు ఏదైతే బిల్డింగ్ కుప్పకూలిపోయిందో దానికి సంబంధించి. ఒక్కసారిగా అక్కడున్న స్విమ్మింగ్ పూల్స్ లో కూడా మనం చూస్తున్నాం బిల్డింగ్స్ కి సంబంధించిన వాల్స్ కానీ ఆ గోడలన్నీ కుప్పకూలిపోయిన క్రమాన్ని కూడా చూస్తున్నాం. ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోయి స్విమ్మింగ్ పూల్ లో వాటర్ కూడా ఏ విధంగా అయితే కదలాడుతుందో కూడా మనకు అర్థమవుతుంది. ఈ భూకంప తీవ్రతకి ప్రజలందరూ భయాందోళన చెందారు. అయితే ఎంతవరకు ప్రాణ నష్టం జరిగింది, ఆ బిల్డింగ్ లో కుప్పకూలిపోతున్న బిల్డింగ్ ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ బిల్డింగ్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఏమైనా జరిగిందా, అందరూ బయటకు వచ్చేసారా లేదా అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. థాయిలాండ్ లో ఇది ఘోరమైన భూకంపం అని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం సుమారు 30 నుంచి 40 అంతస్తుల బిల్డింగ్ పేక మేడలా కుప్పకూలిపోయింది. అయితే ఇంతకు ముందు వచ్చిన చాలాసార్లు భూకంపాలు సంభవిస్తాయి, ఇక అందులో దీని తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు.